ఆయన ఇక్కడ లేడు. అవును, ఆయన ఇక్కడ లేడు. స్వకీయులు తను రాజుగా తిరస్కరించినప్పుడు దోసిగా ఆయన పిలాతు ముందున్నాడు. ఆయన ఇక్కడ లేడు. సొంత ప్రజలే ఆయన ద్రోహి అని ముద్ర వేసినప్పుడు నోరు మెదపకుండా ఆయన కైపా ముందున్నాడు. ఆయన ఇక్కడ లేడు. అయిన వారి అసూయ చేత అబద్ధ సాక్ష్యాలతో అపరాధిని చేసినప్పుడు అందరి ముందు నిందితుడిగా నిల్చున్నాడు. ఆయన ఇక్కడ లేడు. అల్లెరిముకల కేకలకు, అన్యాయపు తీర్పులకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. సర్వం సమాప్తమని చెప్పి మానవ ప్రక్షాళన గావించి మరణించి 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆ దినం రానే వచ్చింది. అందరూ ఆశ్చర్యపడేలా, సమాధి కాపర్లు కలవరపడేలా సమాధి శిల బద్దలయ్యింది. ఆ సమాధి నిశ్శబ్దం గర్జన వేసింది. మరణపు ముళ్ళు విరిగింది. జీవపు పువ్వు వికసించింది. మరణపు దుర్వాసన పోయింది. పునరుద్ధాన సువాసన పరిమళించింది. సమాధి అయిన ఆ విత్తనం సర్వభూతలమంత మహామ్రాన అయ్యింది. సమాధికి సమాధి కట్టి పునరుద్ధానానికి పునాది పడింది. ఆయన ఎక్కడ లేడు. సమాధి గెలిచి సజీవుడైనాడు. ఆయన ఎక్కడ లేడు. స్థలాలు ఏర్పరచ ఆరోహణమయ్యాడు. ఆయన ఇక్కడ లేడు. విజ్ఞాపన చేయ తండ్రి చెంత చేరాడు. నిజమే, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. మట్టికి మహిమనిచ్చుటకు ఆయన మహిమాన్వితుడయ్యాడు.